హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎవరైనా వీడియోస్ చూడకుంటే కింద వీటి లింక్స్ ఇస్తాను, చూసి వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ unacademy ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 మధ్యలో వీటికి సంబంధించిన క్లాస్ అయితే ఉంటుంది. తెలంగాణ మలిదశ ఉద్యమం నడుస్తుంది. ఈవినింగ్ 7 to 8 దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంది. ఈరోజు అయితే 2 క్లాసెస్ ఉన్నాయి. సో దీనికోసం మీరు జస్ట్ unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాస్ అయితే వినవచ్చు. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ కానీ మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ APPSC TSPSC కేటగిరీని ఎంచుకోండి. తర్వాత తిరుపతి దోమటి అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో రెగ్యులర్గా మీరు వాటికి సంబంధించినటువంటి ఆ లైవ్ క్లాస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీరు పొందవచ్చు. దీనిలో గ్రూప్ 1, గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించిన పెయిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే బంపర్ ఆఫర్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. 12 monthsకు 3 months ఆఫర్, అదేవిధంగా 24 monthsకు 4 months ఆఫర్ అయితే నడుస్తుంది. సో వీటికి సంబంధించి కోర్సెస్ ఇక్కడ చూసినట్లయితే మీకు రక్షక అనే నేమ్ తోటి PCSIకి సంబంధించినటువంటి ఫుల్ టైం ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ సంబంధించినటువంటి కోర్స్ అయితే మనకు October 20 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇక వీక్లీ కరెంట్ అఫేర్ సిరీస్ అనేది ఈ మంత్ 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటిలో అయితే జాయిన్ కావచ్చు. అవే కాకుండా గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఈ మంత్ 24th ఉంది. మన కోడ్ SAT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేసి ఎగ్జామ్ రాసి మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వస్తే స్కాలర్షిప్ అవార్డు కింద మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ప్రైజెస్ కూడా ఇక్కడ చూడవచ్చు. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు దీనిలో సబ్స్క్రిప్షన్ రేట్స్ అయితే ఉన్నాయి. మన కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ ఉంటుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ నుంచి మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకుంటే చూసి వాటికి అప్లై చేసుకోండి. సో చాలా తొందరగా మీకు అర్జెంట్ జాబ్ నీడ్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. 1 monthలో వీటి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 13 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి నేను లాస్ట్ వీడియో చేశాను. ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియో చూసి వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి 164 వేకెన్సీస్తో నోటిఫికేషన్ జారీ అయింది. దీనిలో మినీ అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ టీచర్స్, ఆయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు అంగన్వాడీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ PDF డౌన్లోడ్ చేసుకుని మీ డిస్టిక్లో ఆ వేకెన్సీస్ ఉంటే, అంటే మీ విలేజ్లో ఆ వేకెంట్ ఉంటే వాటికి అప్లై చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు, మ్యారేజ్ అయినటువంటి అభ్యర్థులు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో లింక్ ఇచ్చారు, మీరు వెళ్ళి ఒకసారి అయితే వాటిని చూడండి. ఇక మరొక అప్డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్ అంటే ఇక్కడ ఒక మంచి అవకాశం అయితే చూడవచ్చు. సో ఇక్కడ నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా అయితే చెప్పవచ్చు. ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని నిరుపేద BC, SC, ST, OC, సో ఇక్కడ మనకు దాదాపుగా అన్ని రిజర్వేషన్ల వాళ్ళకు సో దిల్షుక్ నగర్లో ఉన్నటువంటి విజేత స్టడీ సర్కిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్, అదేవిధంగా RRB కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వనట్లు ఆ స్టడీ సర్కిల్ యొక్క డైరెక్టర్ VG రెడ్డి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అర్హులైనటువంటి వారు 2 ఫోటోలతోటి, అదేవిధంగా సర్టిఫికేట్లతోటి ఈ నెల 25లోగా పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించారు. 25 నుంచి ఈ బ్యాచ్లు ప్రారంభిస్తారంట. గ్రూప్స్కు సంబంధించి 6 months కోచింగ్, SI, PCకి, RRBకి సంబంధించి 3 months కోచింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 6 గంటల వరకు దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ క్లాసెస్ నిర్వహిస్తారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దీంట్లో సో వివరాలకు వారి యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ దిల్సుఖ్ నగర్ సంబంధించి, అదేవిధంగా కూకట్పల్లికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఒకసారి వీటి యొక్క పూర్తి వివరాలకు వీటికి కాల్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వీటికి ఎలిజిబిలిటీ అయితే మీరు తెలుసుకోండి. చాలా మంచి అవకాశం. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారికి షేర్ చేయండి, వారైనా దీన్ని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు 3 జిల్లాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వెలువడ్డాయి. వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రెస్ నోట్స్ అయితే మీరు చూడవచ్చు.
సో వీటి కోసం అయితే నేను ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోస్ని లైక్ చేయండి. కొంత వర్క్ అయితే మేము చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చే లైక్స్ నాకు మోటివేషన్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దీనికి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇది మనకు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి గర్ల్స్ జూనియర్ కాలేజ్ నుంచి ఈ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. మొత్తం ఇక్కడ 4 వేకెన్సీస్ మీరు చూడవచ్చు. ఇంగ్లీష్ ఒకటి ఉంది, ఫిజిక్స్ ఒకటి ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, మ్యాథమెటిక్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఒక వేకెంట్ ఉంది. ఒక్కొక్క వేకెంట్ చొప్పున వీటికి ఎంఎస్సీ అనేటువంటిది ఉండాలి అండ్ దానికి సంబంధించిన కన్సెంట్ సబ్జెక్ట్లో మీరు పీజీ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక వేకెంట్ కనుక చూసుకుంటే ఇక్కడ పిఎస్టీటీ అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ సంబంధించి ఒకటి ఉంది. ఎంఎస్సీ హోమ్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా మనకు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వీటికి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది. మీరు ఇక్కడికి వెళ్ళి వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. వాళ్ళ యొక్క ఏదైతే ఈ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వనపర్తిలో ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్లో మనకు దాదాపుగా 8 వేకెన్సీస్ గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు మీరు. సో వీటికి సంబంధించి ఏ కళాశాల అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం వనపర్తి నుంచి మనకు చరిత్ర కావచ్చు, కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం నుంచి ఒక్కొక్క వేకెంట్. అక్కడ ఉన్నటువంటి అదేవిధంగా జూనియర్ కాలేజ్ ఆత్మకూరు నుంచి గణితం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం. సో ఈ విధంగా 3 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మనకు రాజనీతి శాస్త్రం, అదేవిధంగా నెక్స్ట్ గణితం మనకి ఏదైతే కిల్లా గణపురం, అండ్ నెక్స్ట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గోపాలపేటలో అర్థశాస్త్రం. ఇట్లా మొత్తం మనకు వనపర్తి డిస్టిక్లో ఉన్నటువంటి వివిధ కాలేజెస్లో 8 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు ఆ సంబంధిత పీజీలో 50% కనీస మార్కులు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఉర్దూ మీడియంకి సంబంధించి అప్లై చేయాలంటే మీ పీజీలో మీకు ఉర్దూ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఇది వచ్చేసి జడ్చెర్ల ఏదైతే గుబ్బా లక్ష్మమ్మ మెమోరియల్ ప్రభుత్వ కళాశాల నుంచి మనకు గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇవన్నీ పార్ట్ టైం పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ ఉర్దూ మీడియం, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంగ్లీష్ అండ్ అర్థశాస్త్రం వీటికి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీరు ఈ కాలేజ్కి వెళ్ళి మీరు మీ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ కన్సర్న్ కాలేజ్కి వెళ్ళి వీటికి 23rd రేపటిలోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి వీటిని చెక్ చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఓన్లీ ఐటీఐ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో డీజిల్ మెకానిక్ కావచ్చు, మోటార్ మెకానిక్ సంబంధిత ట్రేడ్లో మీరు కంప్లీట్ చేసినట్లయితే మంచి అవకాశం, ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చు. సో వీటికి సంబంధించి అప్రెంటిస్షిప్తో పాటుగా మీకు స్టైఫండ్ అదేవిధంగా బస్ పాస్ కూడా ఈ స్టే చేస్తున్నటువంటి టైంలో మీకు ఫ్రీగా ఉంటుంది. సో వీటికి ఇక్కడ ఉన్నటువంటి 3 ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ ఒక్క పోస్టుకు 10 లక్షలు అంటూ మనకు ఒక అప్డేట్ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. కాంట్రాక్టు కొలువులో అధికారుల చేతివాటం, మానుకోట ఫార్మసీ కాలేజ్లో మాయాజాలం, కోర్టును ఆశ్రయించినటువంటి పలువురు అభ్యర్థులంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. మహబూబ్ నగర్ ప్రభుత్వ బి ఫార్మసీ కాలేజ్ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తుంది. కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీలో అధికారులు అదేవిధంగా ప్రొఫెసర్లు కొంత చేతివాటం చూపారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రిన్సిపల్ పోస్టుతో పాటు మరో 10 లెక్చరర్ పోస్టుల కోసం 10 లక్షల నుంచి 12 లక్షల వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదల మొదలు ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అనుసరించినటువంటి విధానం కూడా అనుమానాలకు తావితీస్తుందంటే ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి మొత్తం ఈ 11 వేకెన్సీస్ గాను 600 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అయితే వీటికి సంబంధించి ఎటువంటిది జారీ చేయకుండానే వీటిని ఫిల్ చేశారు, ఎటువంటి విధి విధానాలు చెప్పకుండానే వీటి యొక్క భర్తీ ప్రక్రియ కంప్లీట్ చేశారు అని చెప్పేసి వీటిలో కొంత అవినీతి జరిగిందని చెప్పేసి ఇక్కడ వీరైతే అభ్యర్థులు పేర్కొన్నట్టు చూడవచ్చు. అన్ని అర్హతలున్న కొలువు రాలేదని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఇక్కడ కంప్లైంట్ చేసినట్టు మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక పేపర్ ప్రకటన రావడం జరిగింది. జిఎస్ఆర్ గ్రూప్స్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్ నుంచి మనకు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో. ఇక్కడ చాలా ఉద్యోగాలు ఇవన్నీ ప్రైవేట్, ఎవరికైనా జాబ్ నీడ్ ఉంటే వీటికైతే అప్లికేషన్ చేసుకోండి. దీనిలో మనకు ఇక్కడ చూడవచ్చు బిజినెస్ డెవలపర్ కావచ్చు, ఇంకా చాలా రకాలున్నాయి. ఇక్కడ క్యాషియర్కి సంబంధించి, క్లర్క్కి సంబంధించి, టెలికాలర్కి సంబంధించి, ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇలా పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్. 23 ఇయర్స్ అనేటువంటి మీకు మ్యాక్సిమం ఏజ్ 23 నుంచి 40 ఇయర్స్ మధ్య ఉండాలి. ఇక్కడ 25th, 26th వీటికి సంబంధించినటువంటి వాకిన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు వారి యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రకటన. ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీకు ఏమైనా ప్రైవేట్ జాబు నీడ్ ఉంటే కాల్ చేసి తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ కాండి.
అండ్ ఏడాదిలోగా 10,000 మందిని నియమించుకున్నటువంటి ఓలా కార్స్ అని చెప్పి చూడవచ్చు. నాకు ఓలా కార్స్ నుంచి రాబోయేటువంటి సంవత్సరంలో 10,000 రిక్రూట్మెంట్ చేపట్టినట్లు ఆ సంస్థ మనకైతే వెల్లడించినట్లు ఒక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే మనకు నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి 2021 సంబంధించిన నోటిఫికేషన్ ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి అయితే విడుదల చేశారు. చాలా మంచి నోటిఫికేషన్. ఇవన్నీ మనకు ప్రభుత్వ ఉద్యోగాలు. 678 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కనుక మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉంటే వాటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో శాలరీ వచ్చేసి దాదాపుగా మీకు 30,000 ప్లస్ వరకు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోండి. అక్టోబర్ 30th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో అండ్ రిమైనింగ్ జాబ్ నోటిఫికేషన్ గురించి మనం ఇవన్నిటి గురించి ప్రీవియస్లో అయితే చూడడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా లాస్ట్ 9 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అందిస్తున్నాం. కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా ఈ నెంబర్కు 90 రూపీస్ చెల్లించి దాని స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు 1 to 2 hours పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. ఓన్లీ 1 month అంటే మంత్ వైజ్ కావాలనుకుంటే 20 రూపీస్ అనేది చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ పంపించండి. దాన్ని కూడా పంపిస్తాం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మధ్యాహ్నం 2:30కు ఉద్యమ చరిత్ర క్లాస్ ఉంది. దానిలో జాయిన్ కండి. 7 to 8 ఈరోజు ఎగ్జామ్ కూడా ఉంది. వాటిలో కూడా జాయిన్ కండి. ఫ్రీగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.